హలో హాయ్ నమస్తే గుడ్ మార్నింగ్ హౌ యు ఆల్ ఐఎమ్ ఫైన్. ఈరోజు మాత్రానికి స్ట్రీట్ స్టైల్లోన ఎగ్ ఫ్రైడ్ రైస్ కావాలని చెప్పేసి అడిగిరు మా వాళ్ళు. దానికోసం ఒక కడాయి ఒక స్పూన్ ఆయిల్ తీసుకొని దానికి కావాల్సిన 4 ఎగ్గులు అంటే గుడ్లు తీసుకొని ఇలా కొట్టుకోవాలన్నట్టు. కొట్టుకొని మంచిగా ఎక్కువ తీసుకోవాలంటే ఎక్కువ కూడా తీసేసుకోవచ్చు, కానీ మనం ఉండేది 2-3 కాబట్టి పెద్దగా అవసరం లేదు, అందుకే 4 తీసుకున్నాం. మరి ఈ సిచ్యువేషన్లో ఎక్కువ తినొద్దు కదా, అందుకు మంచిది ఇలా గిలగొట్టుకున్న తర్వాత ఇలా వస్తుంది అంటే ఇంకా గట్టి కొట్టచ్చు. సో ఈ బాల్ని ఏం చేయాలనంటే ఇలా 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 తిప్పేసేయాలి, ఆయిల్ మొత్తం అక్కడ ఉండదు, ఎందుకు లేకపోతే అతక్కపోతుంది అన్నట్టు. బట్ ఎప్పుడైనా కూడా స్ట్రీట్ స్టైల్ ఫుడ్ అనేది ఎలా ఉంటుంది అంటే హై ఫ్లేమ్లో మాత్రానికి ఈ ఆమ్లెట్ వేసుకోవాలి, అప్పుడే పఫీగా వస్తుంది అన్నట్టు, లేకపోతే అది దానికి అతకపోతుంది అన్నట్టు. ఇక చూడండి మంచిగా వంగుతుంది అన్నట్టు, ఇలా దిబరట వంగినట్టు వంగుతుంది. ఇంకా సో దీన్ని మనం ఇలా వేసుకున్న తర్వాత కావాలంటే కలుపుకోవచ్చు, లేదంటే దాన్ని అట్లే వదిలేసుకొని జస్ట్ ఇట్లా టాస్ చేసుకోవాలన్నట్టు, రివర్స్ చేసుకోవాలి. ఇంకా నేను అలా కాదని చెప్పేసి ఇట్లా ఆయిల్ ఎక్కువ ఉంది కదా అని చెప్పి చూడండి అట్లా ఒక రొట్టె ఇట్లా తింటే ఎట్లా ఉంటుంది తెలుసా, దీంతో కూడా తింటే మస్తు ఉంటుంది, అలా పఫీగా ఉన్నదని తింటాం అనుకోండి. సేమ్గా యాజ్ ఏంటంటే స్ట్రీట్ స్టైల్ చేస్తున్నాయి ఈరోజు, ఏమాత్రము తేడా లేకుండా. నేను ఏమనుకున్నానంటే బిస్కెట్ అయితే ఏమనుకున్నా, కానీ ఎండు వరకు చూద్దాం బిస్కెట్ అవుతుందా మంచిగా వస్తుందా అని చెప్పేసి. నాకు తెలిసి అయితే సూపర్ వచ్చింది, చూపిస్తా. సో ఇది మంచిగా ఇలా అంత అయిపోయిన తర్వాత దీంట్లోకి రా ఆనియన్స్ యాడ్ చేసుకోవాలన్నట్టు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మర్చిపోయినా, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసి వెంటనే కొద్దిసేపు అయిన తర్వాత రా ఆనియన్స్ డైరెక్ట్గా, ఎందుకనంటే ఫస్ట్ ఆనియన్స్ వేసి ఆయిల్ వేసినామని అనుకోండి స్ట్రీట్ స్టైల్ రాదు, మజా రాదన్నట్టు. అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు నేను చేస్తాను. ఫస్ట్ నేను ఇట్లా చేస్తుంటే మా వాళ్ళందరూ చూసి ఈడేదో చేస్తున్నట్టు ఈరోజు ప్రయోగాలు చేస్తున్నాడు బిస్కెటే అని అనుకున్నారు. లేదు తర్వాత తెలుస్తుంది వాళ్ళకి అనుకుని నేను కూడా ఏమనలేదు. ఇంకా క్యాబేజ్ స్లైసెస్ యాడ్ చేసుకోవాలి. క్యాబేజీ స్లైసెస్ ఎప్పుడైనా కూడా పచ్చివి యాడ్ చేసుకోవడం వల్ల దాని టేస్ట్ డిఫరెంట్ అయిపోతుంది, అసలు ఏమన్నా డిసైడ్ చేసేస్తుంది. కొన్ని పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోండి చిన్నవి, అంటే అందరికీ తెలుసు మామూలుగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. కానీ నాకు ఏంటంటే ఎప్పుడు చేసినట్టు కాకుండా స్ట్రీట్ స్టైల్లో చేయాలి, మొత్తం స్ట్రీట్ లాగానే ఉండాలి. ఇంకా నాకు ఇప్పుడు మనం ఫాస్ట్ ఫుడ్లోకి వెళ్ళి తిని అంత ఈజీని లేవులేండి, కానీ అక్కడ మన ఇంట్లోనే ట్రై చేసి ఎట్లా ఉంటుందని చెప్పేసి చేసిన. కానీ వితౌట్ సాసెస్, నేనైతే సాస్లు వాడను, మీ అందరికీ తెలుసు అది. జస్ట్ వాడితే గిడితే వెనిగర్ వాడతాను అంతే. సో క్యారెట్ స్లైసెస్ కూడా యాడ్ చేసుకున్నా. క్యారెట్ ఎక్కువ యాడ్ చేసుకుంటే ఇంకా బెటర్. వీలైతే నేను దీంట్లో నాకు క్యాప్సికమ్ కూడా యాడ్ చేసాను, కానీ బయట క్యాప్సికమ్ కానీ బీన్స్ కానీ లేవు ఇంట్లోన. సో లేకపోవడం వల్ల ఉన్నదంతా మనం అడ్జస్ట్ అవ్వాలి, లేనవుడి గురించి ఎక్కడండి మనం తీసుకునేది. సో ఇలా అన్ని టాస్ చేసి ఇలా కలిపితే దాని స్ట్రక్చర్ వస్తుంది. అక్కడ మీకు ఒకవేళ ఇబ్బంది తక్కువ అనిపించింది అంటే కొంచెం లైట్గా యాడ్ చేసుకోండి ఆయిల్, మరి స్ట్రీట్ లాగా ఇట్లా పోయకండి. సో అప్పుడే వేడి రైస్ ఉంది. ఇక చూడండి కెమెరా కూడా ఫాగ్ వస్తుంది అది. ఇక సో చల్లార్చి తీసుకుంటే ఇంకా బెటరు, బట్ అప్పటికప్పుడే మాకు లేదు, టైం లేదు కాబట్టి ఇంక నేను వేడివేడిది తీసేసుకున్నాను అన్నట్టుగా. ఇక తీసుకొని కలపడానికి వస్తలేదు నాకు అది. ఎంత నాకైతే ఇట్లనే మస్తు స్ట్రక్చర్ అనిపించింది. రా సాల్ట్ వాడుతున్నా అన్నట్టు. సో రెడ్ సాల్ట్, ఇది రెడ్ అంటే దాంట్లో కొంచెం రెడ్ ఉంటుంది కొంచెం అక్కడక్కడ రెడ్ ఉంటుంది అన్నట్టు, మరి వైట్ సాల్ట్ కాకుండా. సో బెటర్ అవాయిడ్ ఆఫ్ వైట్స్ అన్నట్టు, వైట్ రైస్ కానీ వైట్ షుగర్ కానీ వైట్ సాల్ట్ కానీ తర్వాత వైట్ అది మైదా కానీ అవాయిడ్ చేయండి ప్లీజ్. అవాయిడ్ చేస్తే చాలా మంచిది హెల్త్కి. మీకు కావాల్సినంత కారం యాడ్ చేసుకోండి, ఎలాగో మసాలా కారం కాబట్టి దాంట్లోనే ఉన్నాయి అన్నీ. అలాగా ఏమంటారు జీలకర్ర, తర్వాత మెంతులు, ధనియాలు అన్నీ దాంట్లోనే ఉంటాయి అన్నట్టు. వెనిగర్ అయితే యూజ్ చేస్తాను నేను. ఏ సాస్ వాడను నేను, కావాలనుకుంటే ధనియా పొడి అయితే కంపల్సరీ యూజ్ చేస్తాను నేను. తర్వాత ఇది వచ్చి జీలకర్ర పొడి కొంచెం వేస్తాను, మళ్ళీ జీలకర్ర ధనియా మిక్స్ ఉంటుంది అన్నట్టు. ఇది కొంచెం యూజ్ చేస్తాను. మిగతా సాసులు అయితే వాడను నేను, ఎందుకంటే అది అన్హెల్దీ సాసులు వాడడం. అవి మీరు వీలైతే టమాటా ప్యూరీ మీరు ఇంట్లోనే రెడీ చేసుకొని వాడండి, ఇంకా బెటర్ అది. సో ఇక్కడ క్వాంటిటీ తగ్గింది, మీరు గమనించారో లేదో. క్వాంటిటీ ఎందుకు తగ్గింది అని అంటే మా పిల్లలు స్పైసెస్ తినరు కదా, స్పైసీగా ఉంటే, అందుకోసం అని చెప్పేసి వాళ్ళకి ఒక బౌల్లో తీయడం జరిగింది. ఆ బౌల్లో తీసేసి మిగతా దాంట్లో మా కోసం కారం వేసిన అన్నట్టు వేసి కొత్తిమీర, తర్వాత వచ్చేసి స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేస్తున్నా. స్ప్రింగ్ ఆనియన్స్ వేసేసి ఇంకా అయిపోయింది మొత్తానికి. 10 నిమిషాల వరకు అండి అంతే. కుక్కర్లో రైస్ పెట్టుకోవడం, దీన్ని చేసుకోవడం 10-15 నిమిషాలు. ఎప్పుడైనా ఎమర్జెన్సీ అనుకున్నప్పుడు, ఎందుకంటే మా వాళ్ళ పాపం లేదు, నా వాళ్ళ ఓపిక అవ్వట్లేదు చేయి కొంచెం అని అంటే చాలా రోజుల తర్వాత మనం కూడా కిచెన్కి వచ్చినామని అంటే మినిమం ఉండాలి, ఏదో ఒక వెరైటీ ఉండాలి. సో అది పిల్లలకైనా మా ఇంట్లో చేసిన తర్వాత టేస్ట్ మాత్రం అదిరిపోతుంది పో. ఇక్కడైతే పిల్లలకు తీసిందని నేను తింటున్నా. దాంతోపాటుగా పఫీ ఆమ్లెట్ ఇంతకుముందు వీడియోస్ చూపించినట్టుగా అది కూడా తింటున్నా. ఏమన్నా టేస్ట్, నిమ్మకాయ ఒక ఆనియన్ ఆ పఫీ ఆమ్లెట్ పెట్టుకొని ఫస్ట్ ఉత్త టేస్ట్ చేయడం మనకు అలవాటు కాబట్టి చూస్తే మా సూపర్ అసలు. ఇక 120, 130, 140 పెట్టి స్ట్రీట్లో తినేదానికన్నా ఇంట్లో చేసుకోవడం బెటర్. 100 రూపాయల్లో అయిపోతాయి, లేదా 50 రూపాయలలో కథం అన్నీ అయిపోతాయి.
అదే పఫీ ఆమ్లెట్ ఎలా చేసినానంటే స్ట్రీట్ బయట అనే చెప్తాడు కదా, ఆనియన్స్, కొత్తిమీర, తర్వాత టమాటాలు, కొంచెం పాలు ఇవన్నీ చాలా రెడీ చేసినాం, మస్తుంది. ఇంకా నేను చెప్తున్నా కదా, రామ్ చరణ్ అని చెప్పినట్టుగా చింపేసింది పో అసలు ఫ్రైడ్ రైస్ అయితే. పిల్లలకి చేసింది అట్లనే ఉంది, ఇక మేము స్పైసీ తీసుకున్నది కూడా అట్లనే ఉంది అన్నట్టు, ఎక్సలెంట్ ఉంది. సో ఇంతవరకు వీడియో చూసినామని అంటే కొంచెం సబ్స్క్రైబ్ చేయి. బాయ్, థ్యాంక్ యూ.